అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఇంట్లోనే ఎంతో బలమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలని అడుగుతారు కదా. అప్పుడు బయట దొరికే చెత్త చెదారం పెట్టే కంటే ఇలా బలమైన డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూలు చేసి పెడితే వాళ్ళ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు బాదం పప్పులను తీసుకొని ఇలా చిన్నగా ముక్కలు కోసుకోవాలి. అలాగే జీడిపప్పు, వాల్నట్స్, అక్రోట్లు కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బాదం, జీడిపప్పు, వాల్నట్స్ ముక్కలను నెయ్యిలో వేసి దోరగా వేయించుకోవాలి. అందులోనే కొన్ని గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, అట్లనే కిస్మిస్ కూడా వేసి మంచి వాసన వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని మంచి ఖర్జూరాలు తీసుకొని వాటి లోపల ఉండే గింజలన్నింటినీ తీసేయాలి. గింజలు తీసేసిన ఖర్జూరాలను మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి ఈ ఖర్జూర పేస్ట్ని వేసి మెత్తపడేదాకా కొంచెం వేడి చేయాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ ఖర్జూర పేస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారాక చేతికి నెయ్యి రాసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోండి. పైన కొంచెం వెండి రేకు పెడితే చూడటానికి కూడా భలే ముచ్చటగా ఉంటాయి. చూసారు కదా, ఎంతో బలమైన డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. రోజుకొకటి తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరిన్ని మంచి వంటల కోసం మన ఛానల్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తెలుగు వెబ్ ఫుడీ మన